హలో గైస్, మేమైతే సండే మార్నింగ్ తిరుమలకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమైతే అలిపిరి స్టెప్స్ నుంచి కొండపైకి వెళ్తున్నాము దర్శనానికి. ఇంకా దేవుడికి టెంకాయ కొట్టేసి మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడైతే మేము ఇంకా అలిపిరిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని ఫైనల్గా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇదే మా ఫస్ట్ వ్లాగ్. మాకు ఎలా క్యాప్చర్ చేయాలో తెలియదు. మా ఫ్రెండ్ గాడైతే ఏదేదో ట్రై చేస్తున్నాడు. మనం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం రైట్ సైడ్లో చూస్తే పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి దగ్గర మనం మోకాలు పెడితే మోకాళ్ళ నొప్పులు పోతాయని నమ్ముతారు. ఫైనల్గా మేమైతే 15 మినిట్స్కి 1000 స్టెప్స్ ఎక్కాము. మా ఫ్రెండ్ అయితే వాడికి హెల్త్ బాగాలేదు, నైట్ అంతా జర్నీ చేసి వచ్చి ఇంకా వామిటింగ్స్ చేసుకున్నాడు. ఫుల్గా అయితే స్వెట్ పట్టేసింది. వితిన్ 15 మినిట్స్. ఇక్కడ చూస్తే ఒక్కొక్క స్టెప్కి దీపం పెట్టుకుంటూ పైకి ఎక్కుతున్నారు. ఫైనల్గా మేమైతే హనుమంతుని స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయ్యాము. వెళ్తున్న దారిలో ఒక ఉడత అయితే కనిపించింది, స్క్వేరల్ అయితే మమ్మల్ని అందరినీ చూసి భయపడి పైకి వెళ్ళిపోతుంది. ఈ ఉడతని చూస్తే పాపం దానికి చాలా ఆకలిస్తున్నట్టుంది. మాతో పాటు వచ్చిన కన్నా పక్కనే ఉన్న ఒక చిన్న షాప్లో బనానా అయితే తీసుకొచ్చారు. బనానా అయితే దానికి తినిపించారు. ఒకే పీస్ ఎత్తుకొని మెల్లగా పైకి వెళ్ళి చిన్నగా పీసెస్గా మెల్లగా తింటా ఉంది. కాదురా, అన్ని ఇట్లా తింటే అదే పడుకొని తింటుంది. అలా నడుస్తూ కొంచెం దూరం వెళ్ళాక గుంపుగా జింకలు అయితే కనిపించాయి. మా ఫ్రెండ్ అయితే వామిటింగ్స్ అయినా కూడా కొంచెం రికవర్ అయ్యాడు, బాగానే ఎక్కుతున్నాడు స్టెప్స్ అయితే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ముచ్చుకోతి అయితే కనిపించింది, చాలా క్యూట్గా. తన పిల్లని హోల్డ్ చేసుకొని కూర్చొని ఒక చెట్టు మీద చాలా క్యూట్గా ఉంది. చూడండి, లొకేషన్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా మేమైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడ చూస్తే చాలామంది భక్తులు మోకాళ్ళ పైన స్టెప్స్ ఎక్కుతున్నారు. మేమైతే 11:45కి తిరుమలకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చూస్తే కొంచెం వ్యూ బాగుందని చెప్పేసి కొద్దిసేపు అలా ఆగేసి మంచిగా కొన్ని దేవుడి ముందు ఫొటోస్ తీసుకొని దర్శనం క్యూ లైన్కి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. క్యూ లైన్లో చూస్తే ఎవరు లేరు అనుకున్నాము. మెల్లమెల్లగా ముందుకు వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. చూడండి, ఈ పాప చాలా క్యూట్గా ఉంది కదా. టైం చూస్తే 12:30 అయిపోయింది. మంచి లొకేషన్ బాగుంది ఇక్కడ. టైం అయితే ఇంకా ఆఫ్టర్నూన్ 12:30 అయిపోయింది. వెయిటింగ్ హాల్స్లో కూర్చోబెట్టారు. టీటీడీ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. మనమైతే 14 hours కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మాకు మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము.
ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కొండ బ్లాక్ కలర్లో లైట్గా కనిపిస్తుంది కదా. మేమైతే సండే ఎర్లీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మండే మార్నింగ్ 3:30కి దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాము. I tried so hard and got so